ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలి కళ్లకు హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏసీ చల్లదనం గాలిలోని తేమను పీల్చేయడం వల్ల డ్రై ఐ సిండ్రోమ్ కేసులు పెరుగుతున్నాయని ఓ అధ్యయనంలో తెలిసిందే. దీనికి తోడు రోజుకు 6 నుంచి 7 గంటలు స్క్రీన్ చూడడం వల్ల కూడా ఈ సమస్య అధికమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కళ్ళు మంటగా ఉండడం, దురద, ఎరుపుదనం, దృష్టి మసకబారడం, కళ్లలో నీరు కారడం, వెలుతురును తట్టుకోలేకపోవడం వంటివి డ్రై ఐ సిండ్రోమ్ లక్షణాలు. ఏసీ చల్లదనంతో పాటు సరైన ఆహారం తీసుకోకపోవడం, డీహైడ్రేషన్, కాలుష్యం, సరిగా నిద్రలేకపోవడం కూడా ఈ సమస్యను పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రోజంతా ఏసీలోనే పనిచేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏసీలో ఎక్కువసేపు ఉంటే శరీరానికి ప్రమాదం. ఏసీ గాలి చర్మం, కళ్లను పొడిగా మారుస్తుంది. ఇది చర్మానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఏసీ గాలి వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. సరిగ్గా నిర్వహణ లేని ఏసీ ఫిల్టర్లలోని దుమ్ము, ఫంగస్ కారణంగా అలర్జీస్ లేదా ఆస్తమా రావచ్చు. ఏసీ నుంచి బయట వేడికి హఠాత్తుగా మారడం వల్ల రోగ నిరోధక శక్తి బలహీనపడి జలుబు, ఫ్లూ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎక్కువసేపు చల్లదనంలో ఉంటే కీళ్లు, కండరాలలో బిగుతు పెరిగి ఆర్థరైటిస్ సమస్యలు తీవ్రమవుతాయి. నిరంతరం చల్లటి గాలికి గురి కావడం వల్ల శరీరం బద్ధకంగా మారి చురుకుదనం తగ్గిపోతుంది. ఏసీ నుంచి వచ్చే చల్లటి పొడి గాలి సైనస్ సమస్యకు దారితీసి తలనొప్పి, మైగ్రేన్కు కారణమవుతుంది. ఏసీ ఉష్ణోగ్రతను అతి తక్కువగా ఉంచకూడదు. అలాగే గాలి నేరుగా శరీరంపై పడకుండా చూసుకోవాలి. గదిలో తేమ ఉండేలా హ్యూమిడిటీ మెషిన్లను ఉపయోగించడం మంచిది. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్గా ఉంచుకోవాలి. స్క్రీన్ చూసేటప్పుడు కళ్లను ఆర్పడం, పొడి వాతావరణంలో రక్షిత కళ్లద్దాలు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు కళ్లను తేమగా ఉంచే మందులు వాడాలి. డ్రై ఐ సిండ్రోమ్ను నిర్లక్ష్యం చేస్తే కార్నియా దెబ్బతిని దృష్టి లోపించే ప్రమాదం ఉంది. ఈ సమస్య మధుమేహం, థైరాయిడ్ ఉన్నవారికి మరింత ప్రమాదకరం. ప్రారంభంలో గుర్తించినట్లయితే కంటి చుక్కలు, మందులతో సులభంగా చికిత్స చేసే ఛాన్స్ ఉంటుంది. అదే ఆలస్యమైతే ఆపరేషన్ అవసరం కావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.